7 కొండలు, 11 కిలోమీటర్లు, 3550 మెట్లు. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అక్కడే ఉంటాడు మన విశ్వాన్ని ఏలేవాడు, వారే శ్రీవారు. ఓం నమో వెంకటేశాయ. ఇవన్నీ వీక్షించడానికి పదండి వెళ్దాం ఈ ప్రయాణంలోకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్రో చూసారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది మీకు. నేను మా ఫ్రెండ్స్ అయితే వెంకన్న దర్శనానికి వెళ్తున్నాం. ఈ వ్లాగ్ వచ్చి కొంచెం డివోషనల్ జర్నీ, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంటుంది. ముందుగా చెప్తున్నా, వీళ్ళంతా నా చిన్ననాటి ఫ్రెండ్స్. వ్లాగ్ లో పరిచయం చేస్తా, ఎందుకంటే మన ఫ్యూచర్ వ్లాగ్స్ లో కూడా వీళ్ళే కనిపిస్తారు కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్ తో జర్నీ అన్నాక ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. 1 డే బిఫోర్ అనుకున్నాం తిరుపతికి వెళ్దామని. ట్రైన్స్ చూస్తే టికెట్స్ ఏమో దొరకలేదు. సో అన్ప్లాన్డ్ షార్ట్ ట్రిప్ అనమాట ఇది. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయినాం ఇదే ఆటోలో టువర్డ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అవుతుంది. ఏ ట్రైన్ అవైలబుల్ ఉంటే ఆ ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. సో వీడు వచ్చేసి మా బావాకం బొమ్మడిది వెంకటేష్. అప్పుడప్పుడు అలా నవ్విస్తుంటాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు మా అఖిల్ బాబాయ్ అన్నమాట. మనోడికి కొంచెం చాయ్ పిచ్చి అన్నమాట. ట్రైన్ ఆపుతావారా? ఏడా ఆపుతావు? కొంచెం ట్రైన్ లాగుతావా? కొంచెం ఆగి చాయ్ తాగుతాను. A few moments later. స్టేషన్ కి వెళ్లేసరికి సికింద్రాబాద్ నుంచి లాస్ట్ ట్రైన్ అని తెలిసి జనరల్ టికెట్ తీసుకొని ఉరికెత్తున్నాం. ఇంకా సీట్స్ దొరికిన వాళ్ళకి దొరికినట్టు కూర్చున్నాం. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం. కానీ మా అందగాడు ఇంకా రాలేదని అడవిలో వెయిట్ చేస్తున్నాం వాడి కోసం. ఫైనల్లీ వచ్చేసాడు. వీడే మా గ్రూప్ లో ఉన్న అంత చిక్కని అందగాడు ప్రశాంత్. మన ప్రశాంత్కి ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇదిగో పైనకి చూస్తున్నారు కదా, వాడే మా చిన్న బాబాయ్ సుబ్బు. వచ్చిరా అని ఇంగ్లీష్ తో అందరినీ నవ్విస్తుంటాడు. ఈ ట్రిప్ ఎండింగ్ లో మా నోడి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది, తెలంగాణ. ట్రైన్ లో రష్ చూడండి ఎట్లుందో. అసలు తిరుపతి అంటే చాలు ఫుల్ ప్యాసింజర్స్ తో నిండిపోయి ఉంటాయి కదా ట్రైన్స్. అదిగో అక్కడ చిలిపిగా చూస్తున్నాడు కదా, అతనే సుబ్బరాయుడు. కొంచెం సిగ్గెక్కువ మా నోడికి. కనిపిస్తుంది యాదాద్రి టెంపుల్ నైట్ వ్యూ. ఈ రష్ లో మాకు 4 మెంబర్స్ కి పైన సీట్ దొరికింది. ఇంకిద్దరం మాత్రం నించొని ఉన్నాము. దాంట్లో నేను ఒక్కడిని. ఇది ఒక్కటి తీసుకొని అందరు తాగాలంట, నలుగురం. మరీ సిగ్గుషెట్ కదా. నీకు ఎందుకంటే నువ్వు బతుకుతావు. ఇవన్నీ ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ మా కంపార్ట్మెంట్ లో వీడెవడో తాగి మరీ గోలగోల చేస్తున్నాడు. వీడి గోలకి నిద్ర కూడా పట్టట్లేదు. 3:28 AM. ట్రైన్ ఆగిన ప్లేస్ లో ఇంకా మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ చునుకులకి అండ్ బయట ఉన్న వ్యూకి ఒక సాంగ్ ఇచ్చుకుంటే ఎట్లుంటుందో చెప్పండి. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. ఇంత అందంగా ఉన్న వ్యూస్ ఏమో గానీ వర్షం హెవీగా పడుతుంది. వాటర్ అంతా కిటికీ నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి. అసలే మిడ్ నైట్, సీట్ లేదు, రెస్ట్ లేదు.
దాంతోపాటు వర్షానికి వస్తున్న మెరుపులు ఇవన్నీ చూశాక నా మైండ్లో వచ్చే మోటివేషన్ ఇదే. మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి, నాకు తెలుసు చాలా మంది మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు 1 కాదు 2 కాదు. అప్పుడే తెల్లారిపోయింది. ఇంకా తిరుపతికి దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నారా అని డౌట్ రావచ్చు మీకు, కానీ మేము సడన్ గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో దొరకలేదు. అందుకే డైరెక్ట్ SSD టోకెన్స్ తిరుపతిలో తీసుకుందామని అనుకున్నాము. అసలు మనకి SSD టోకెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఇస్తారో చెప్తా. తిరుపతిలో మనకి 3 కాంప్లెక్సెస్ ఉంటాయి. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్ వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. విష్ణు నివాసం వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇంకా భూదేవి కాంప్లెక్స్ వచ్చేసి అల్పిరి దగ్గర ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ ఎవరికైతే మిస్ అవుతాయో వాళ్ళ SSD టోకెన్స్ నేను చెప్పిన ప్లేసెస్లో ఆఫ్లైన్గా ఇష్యూ చేస్తున్నారు. కొంచెం క్యూలో నిలబడితే చాలు దొరుకుతాయి. టైమింగ్స్ వచ్చేసి ప్రెజెంట్ అయితే మధ్యాహ్నం ఆఫ్టర్ 2కి ఇష్యూ చేస్తున్నారు. ఈ టైమింగ్స్ అనేవి కాన్స్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి, మారుతూ ఉంటాయి. నేను ప్రెజెంట్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంలో మధ్యాహ్నం ఇష్యూ చేస్తున్నారు, తర్వాత టైమింగ్స్ అనేవి మారొచ్చు. ఎవ్రీడే అరౌండ్ 10,000 SSD టికెట్స్ అయితే ప్రతి కాంప్లెక్స్లో ఇష్యూ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈజీగా దొరకాలి అంటే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోండి. దిస్ ఈస్ ద ఆన్ ఫ్రేమ్ అండ్ బిహైండ్ ద సీన్ వస్తే ఎలా ఉంటుందండి వ్యవహారం. అండ్ మా ఏదో అక్కడ పైన ఫుల్ కోమాలో నిద్రపోతున్నారు, అది వేరే విషయం. అండ్ ఈ తాగనేమో నిన్న నైట్ ఫుల్ నిద్రపోయి తాగి రచ్చరచ్చ చేసేయడం. అండ్ ఇది బ్యాక్ టు ఫ్రేమ్, ఇట్లా షో ఆఫ్ చేయాలన్నమాట. పగలనక రాత్రనక కష్టపడి నశించి శ్రమించి కృషి ట్రైన్లో ఎక్కి ఏడాది ట్రావెల్ చేసేసి ఓకే ఓకే సూర్యుడు అలా చూస్తూనే నెల్లూరుకి అయితే ఎంటర్ అయింది ట్రైన్. కనిపించేదే పెన్నా రివర్ బ్రిడ్జ్, ఇది నెల్లూరులో ఉంది. ఎర్లీ మార్నింగ్ 9:30కి చూడు ఇస్తాం అనుకుంటున్నాం పందిగా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ కుక్కైన నిప్పు. నేనైతే ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తా, ఈసారి అయితే ఇలా ఫ్రెండ్స్తో. అండ్ మీరందరూ కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమందికి తిరుపతి లడ్డు అంటే ఇష్టమో చెప్పండి. కొన్ని సార్లు అయితే నేను లడ్డు కోసమే తిరుపతికి వెళ్తూ ఉంటా. ఇంకా కొద్దిసేపట్లో మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోతాం. హోల్డెన్ గణపతి బజారే. ఫైనల్లీ ట్రైన్లో ఎన్నో తంటాలు పడి మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం. స్టేషన్లో ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుండి అలిపిరి వెళ్తున్నాం. అక్కడే SSD టోకెన్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. మాకు ఫైనల్గా టోకన్స్ అయితే దొరికినాయి. పోగానే ఆధార్ కార్డ్ చెక్ చేసి ఇచ్చినారు. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇంకా ఇక్కడ నుండి మా అసలు సిసలైన కాలు నడక మొదలవుతుంది. అది చూడాలంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మా వీడియో మీద ఒక కన్నేసి ఉంచండి.
అరే